పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా టీడీపీ అభ్యర్థి దేవరకొండ సుజాత ఏకగ్రీవమయ్యారు. దేవరకొండ సుజాతను ప్రతిపాదించారు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్. 53వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు సుజాత. మేయర్ ఎన్నికకు గైర్హాజరయ్యారు వైసీపీ కార్పొరేటర్లు. ఇక పోటీ లేకపోవడంతో సుజాతను మేయర్గా ప్రకటించింది జేసీ వెంకటేశ్వర్లు. వైసీపీ నుంచి అధికార కూటమిలోకి కార్పొరేటర్లు చేరడంతో స్రవంతి రాజీనామా చేశారు. ఇక దీంతో కూడా ఇప్పుడు మేయర్ ఎన్నిక అవటం జరిగింది. దీనికి వైసీపీ గైర్హాజరవటం జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు ఇక దేవరకొండ సుజాతను ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ ప్రతిపాదించడంతో ఇప్పుడు దేవరకొండ సుజాత మేయర్ అయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, టీడీపీ అభ్యర్థి దేవరకొండ సుజాత ఏకగ్రీవం గురించిన డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు మేయర్ గా దేవరకొండ సుజాత పేరు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అది ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అయిన మేయర్. ఏదైతే గతంలో స్రవంతి మేయర్ గా పనిచేశారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్రవంతి గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ కైవసం చేసుకున్న తర్వాత సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నెల్లూరు మేయర్ మార్చాలంటూ ఏదైతే మంత్రి నారాయణతో పాటు ఈ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో భాగంగా నెల్లూరు మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ తీర్మానంలో ఏదైతే నెల్లూరు మేయర్ గా స్రవంతి పదవీచ్యుతులైన తర్వాత కొంతకాలం నెల్లూరు నగర మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ నియమించారు. రూప్ కుమార్ యాదవ్ నియమించిన తర్వాత ఏదైతే స్రవంతి అంతటితో ఆగడలేదు. ఏదైతే తన మేయర్ పదవి పోయిన తర్వాత ఆమె జాతీయ స్థాయిలో పోరాటం చేసింది. ఏదైతే ఎస్టీకి సంబంధించిన మేయర్ ని కావాలని తొలగించారనే నేపథ్యంలో కేంద్ర పెద్దలను రాష్ట్ర పెద్దలను ఎస్టీ సంఘం చైర్మన్ కలిశారు. అయితే చివరికి ఎట్టకేలకు నెల్లూరు మేయర్ రూప్ కుమార్ ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగాలని చూసిన రూప్ కుమార్ యాదవ్ కి ఒక పెద్ద దెబ్బ. ఏదైతే కేంద్ర పెద్ద ఆదేశాలతో ఎన్నికల కమిషన్ చివరికి ఎన్నికల కమిషన్ కూడా నెల్లూరు మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ జారీ చేయడంలో భాగంగా ఏదైతే దేవరకొండ సుజాత ఏదైతే నెల్లూరు టీడీపీ కార్పొరేటర్ గా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన దేవరకొండ సుజాతను ఎన్నుకున్నారు. 53వ డివిజన్ కార్పొరేటర్ గా సుజాత ఉన్నారు. సుజాత అటు మేయర్ అటు ఏదైతే మంత్రి నారాయణకు ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత దగ్గర సంబంధాలు ఉండడంతో చివరికి ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం కూడా దేవరకొండ సుజాతను మేయర్ గా ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైంది. అయితే గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టి స్రవంతిని తొలగించడం, స్రవంతి స్థానంలో ఇన్ఛార్జ్ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ దగ్గర ఉండి నెల్లూరు మేయర్ గా ఏదైతే దేవరకొండ సుజాతకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రైట్. ఇక ఇప్పుడు ఏకగ్రీవంగా కూడా ఎన్నికైన సమయంలో కూడా వైసీపీ దీనికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా నెల్లూరు మేయర్ పీఠానికి సంబంధించి టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కేవలం ఒకరు మాత్రమే గెలవగలిగారు. గెలిచిన సుజాత కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 50 మంది కార్పొరేటర్లు ఉన్నారో అయితే వరుస రాజకీయ పరిణామాల్లో భాగంగా మారిన రాజకీయ నేపథ్యంలో భాగంగా కొంతమంది కార్పొరేటర్లు ఏదైతే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు కొంతమంది కార్పొరేటర్లు లేరు. ఎన్నికల తర్వాత మరికొంతమంది కార్పొరేటర్లు ఏదైతే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం, టీడీపీలో చేరిన తర్వాత మేయర్ ను తొలగింపు అనివార్యమైంది. మేయర్ పైన అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. దాదాపు 40 మంది వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన కార్పొరేటర్ల నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ పైన కలెక్టర్ ఆ తీర్మానాన్ని ఆధారంగా మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికలో ఏదైతే మేయర్ అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. ఈ తీర్మానంలో స్రవంతి ఏదైతే అవిశ్వాస తీర్మానానికి ముందే స్రవంతి రాజీనామా చేయడంతో మేయర్ పదవి ఖాళీ ఏర్పడింది. అయితే అప్పటికి ఏదైతే మేయర్ వ్యవహారాలు చక్కదిద్దడానికి ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ నియమించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల సంఘం కూడా నెల్లూరు మేయర్ కి సంబంధించి ఏదైతే స్రవంతి జాతీయ స్థాయిలో స్రవంతి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఏదైతే తన పదవి పోయిన తర్వాత అందరితో ఆమె ఆడుకోకుండా ఏదైతే తను కావాలని తొలగించారో, కేవలం నేను బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి అధికార పార్టీ నా పైన పెద్దను ఎలా ఇచ్చిందంటే ఆమె కేంద్ర ఎస్టీ సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎస్టీ సంఘం తీవ్రంగా జోక్యం చేసుకుంటూ చివరికి ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ నెల్లూరు మేయర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా
దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్పొరేటర్ పాల్గొనకపోవడంతో ఆమె ఎన్నిక సుమగమైంది. ఆమె ఏదైతే మేయర్ గా బాధ్యత స్వీకరించారు. ఆర్డీఓ నెల్లూరు జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఆమె నెల్లూరు మేయర్ గా బాధ్యత స్వీకరించారు. రేణు రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.